పాడుదాం ప్రభుని పాటలు పూజలు, వీడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో, ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయిగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా, ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము, ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము, భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను, భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను, పాడుదాం ప్రభుని పాటలు పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజలు మరణించిన రెడ్డి వెలంగిని ప్రసాద్ వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, ఈరోజు తన జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి పంచదార్ల మేరీ మగ్దలేనను ఆశీర్వదించి దేవుని యొక్క హేరాల దీవెనలు కురిపించమని, ఈ రోజున తన గురుత్వపు వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి రెవరెండ్ ఫాదర్ సేనాపతి బాల వెలంగి నాయుడు గారిని ఆశీర్వదించమని, తన యాజకత్వపు సేవలు తరించే వరాలు దయచేయమని, ఈ రోజున గురుత్వపు వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి రెవరెండ్ ఫాదర్ గుణాన పుష్పనాథం గారిని ఆ దేవుడు దీవించమని, మరణించిన వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన మల్లవరపు ప్రకాష్ తండ్రి గారి యొక్క ఆత్మకృతి విశ్రాంతి కొరకు బెల్లంకొండ జోజి సుందరి సమర్పించే పూజ, మల్లవరపు ప్రకాష్ తండ్రి గారి ఆత్మ నిత్య విశ్రాంతి నిమిత్తము మాదినేని మరియరాణి సమర్పించు పూజ, మల్లవరపు శౌరయ్య గారు సమర్పించే పూజ, మల్లవరపు రాజయ్య కుటుంబ సభ్యులు సమర్పించే ఈ పూజ, మల్లవరపు అగస్తిన్ సమర్పించు ఈ పూజ, మార్నేని ఇన్నయ్య నిర్మల వారు సమర్పించే ఈ పూజ, వేల బాలశౌరి థోమస్ సమర్పించే ఈ పూజ, పవన్ అర్పిత ప్రశాంత్ అమూల్య వినయ్ వినీల బెల్లంకొండ విజయ్ అల్లి పుష్ప బెల్లంకొండ జోషిమణి రాజు పూదోట ప్రకాష్ లూదిమేరి కొల్లి బాలరాజు రాజ్యం వీరందరూ కూడా తండ్రి గారి ఆత్మకృతి విశ్రాంతి చేకూరాలని ప్రత్యేకంగా ఈ పూజలను సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన విశాఖ అగ్రపీఠం విశ్రాంత అగ్రపీఠాధిపతుల వారు దేవుని సన్నిధి చేరి ఇది 45వ రోజున కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు తండ్రి గారి కడప పీఠాధిపతులుగా నియమింపబడినటువంటి రోజు. ప్రత్యేకంగా మన మల్లవరపు తండ్రి గారి బంధువర్గము, వారి
నీసెస్, నెవ్యూస్ మరియు మిగతా బంధువులు వచ్చి ఈ పూజను ప్రత్యేకం ఇక్కడ సమర్పిస్తూ ఉన్నారు. మనందరం కలిసి తండ్రి గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ జూలై నెలలో నేను రక్షణగిరి పత్రికలో తండ్రి గారి గురించి సంపాదకీయాన్ని వ్రాశాను. వాటిలో కొన్ని సుగుణాలు నేను మీకు తెలియచేస్తూ ఈ పూజలో వారి కొరకు ప్రార్థన చేద్దాం. తెలియచేస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిది ఆయన ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితంలో పని ప్రారంభించినప్పుడు ఉదయం ఆఫీసులో కూర్చునే ముందు, తరువాత సాయంత్రం వేళల్లో వ్యక్తిగత ప్రార్థన చేస్తూ గడిపేవారు. రెండవదిగా వారు మృదు స్వభావి. ఆయన ఎంత సున్నిత మనస్కులంటే ఎవరైనా ఏదన్నా సరే ఆయన చలించిపోయేవారు. పెద్దదైనా చిన్నదైనా సరే వారి చూపే స్పందనలో వారి సున్నితత్వం కనిపించేది. మూడవదిగా ఆయన జ్ఞాన సంపన్నత. ఎప్పుడూ వారు పర్ఫెక్షన్ కోరుకుంటుండేవారు, పరిపూర్ణతను. చివరిగా వారు విశ్వాసులకు, గురువులకు తగిన సమయాన్ని కేటాయిస్తూ వారు తమ బాధ్యతలను ఒక కాపరిగా ఎరిగి వారితో సహవాసం. ఇన్ని సుగుణాలతో దేవుడు తండ్రి గారిని దీవించారు. వారు సేవలు, వారి జీవితం విశాఖ అగ్రపీఠం ఎప్పుడూ కూడా మరువదు. ఇవన్నిటినీ ఈ అన్ని సుగుణాలతో, సులక్షణాలతో దేవుడు నింపి మనకు ఆదర్శంగా నిలిపారు. వారి గురించి మనం ఈరోజు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఆయన ముఖార విందాన్ని చూసి అదృష్టాన్ని, భాగ్యాన్ని ప్రసాదించమని ఈ పవిత్ర పూజలో తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తూ మనం పాలు పంచుకుందాము. ఈ పూజలో పాలు పంచుకునే ముందు మన యొక్క తప్పిదాలను, పొరపాట్లను మన్నించమని ప్రభుని అడుగుతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ కుటుంబ సంరక్షణను మీ సేవకుడును మా పీఠాధిపతి అయిన మరణించిన బిషప్ మల్లవరపు ప్రకాష్ ఆత్మను మీకు అప్పగించుచున్నాము. అతడు అనేక విధములుగా శ్రమించి అనేక సత్ఫలములను ఒసగెను. కావున ఫలభరితమైన అతని కృషికి బహుమతిగా స్వర్గపు ఆనందమును లభించునుగాక. మీతోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పునీత మరీ మగ్ధులైన నిర్బంధ స్మరణ. మొదటి పట్టణము. నా ఉదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెదకగా అతడు నా కంటపడెను. పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. నేను రాత్రివేళ పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించి తిని, కానీ ఎంత వెదికినా అతడు దొరకడయ్యను. నేను లేచి నగరములోనికి వెళ్ళెదను, పట్టణ వీధులలో సందులలో తిరగాడిదను, నా హృదయేశ్వరుని కొరకు వెదికెదను, కానీ ఎంత వెదికినను అతడు కనిపింపడయ్యను. నగరముకు కావలి కాయువారు నన్ను చూచిరి. మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించి తిని, వారు నన్ను దాటి వెడలిపోవగానే హృదయేశ్వరుడు నా కంటపడెను. నేను అతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడ్కొని వచ్చి తిని, నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చి తిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పచ్చుత్తర గీతము కీర్తన 63. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. దేవుని కొరకు చూచు. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేల వలె నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. దప్పిక కొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలననియు, నీ శక్తిని తేజస్సును కన్నులారా చూడవలననియు నా కోరిక. నీ అపార ప్రేమ ప్రాణము కంటెను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసెదను. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి నా ఆత్మము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను వినుతింతును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచున్నది. నీవు నాకు సహాయకుడిగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడెదను. నేను నీకు అంటిపెట్టుకొని నడుతును, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. అందరూ ఓ దేవా, ఓ దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచున్నది. హల్లెలూయా. వచ్చును.
రెండవ పట్టణము. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుము. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణం నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి 2, 11 నుండి 18 వరకు వాక్యములు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడిట చూచెను. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయి, వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. మరియమ్మ సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రము ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుని ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండటను ఆమె చూచెను, కానీ ఆయనను ఆమె గుర్తించలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయన తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయన తీసుకుని వెళ్ళిన యెడల ఆయన ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అని చెప్పాను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బోని అని పిలిచెను, అనగా బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి,
నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పునీత మగ్దలా మరియమ్మ గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాం. ఆమె చెప్పిన వాక్కు, నేను ప్రభువుని చూసి తిని, ప్రభువుని దర్శించాను, ప్రభువుని కనుక్కున్నాను అన్న వాక్కును ఆమె ప్రపంచమంతటా అందజేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనకు తెలుసు మగ్దలా మరియమ్మ గారి యొక్క జీవితం, ఆమె ఏ విధంగా జీవించి ఉన్నారని. కానీ ప్రభు మాత్రము ఎవ్వరికి దక్కనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మరియా మగ్దలేనమ్మకి ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు ఆయన అంటారు, మేరీ మ్యాగ్దలీన్ ఈజ్ ది అపాసిల్ టు ది అపాసిల్స్. అంటే మరియా మగ్దలేనమ్మ అపాసిల్స్కి ఒక అపాసిల్. ఎందుకంటే అపాసిల్కి దక్కినటువంటి ఒక అదృష్టం మరియా మగ్దలేనమ్మకు దక్కింది. ఎందుకంటే ఆమె మొదటిగా బోధించారు యేసు ప్రభు ఈ లోకం నుండి ఉత్థానమయ్యారని. కాబట్టి ప్రియమైన బిడ్డలైనటి వాక్యం మనం చూస్తున్నాము. అక్కడ ఆమె సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు కూర్చుని ఏడుస్తున్నారు. ఆ కూర్చుని ఏడుస్తున్న సమయంలో కూడా ఆమె దేవదూతను చూడగలిగింది, ప్రభువును చూడగలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనుక్షణం ప్రభు మన వెన్నంటే ఉంటారు. కానీ ఆమె ఎప్పుడైతే ఆ కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఆ యొక్క ప్రభువుని కనుక్కోలేక స్థితిలో ఆమె ఉన్నారు. మన జీవితంలో కూడా అనేక సార్లు ప్రభు మన పక్కనే, మన కుటుంబంలో మన తల్లిగా, మన తండ్రిగా, విచారణలో మన గురువులుగా, కన్యాస్త్రీలుగా ఎప్పుడు మన పక్కనే ఉంటారు. కానీ మనము గుర్తించలేము. ఆ మరియా మగ్దలేనమ్మ ఆమె బాధతో, కన్నీటితో అంతా ఆమె చుట్టూ మూసుకుని పోయింది. ప్రభువే ఆమెను పేరు పెట్టి మరియా అని పిలిచినప్పుడు అప్పుడు ఆమె ప్రభువుని కనుక్కుంది. ఎన్నో రోజులే, ప్రతిరోజు ప్రభు మనల్ని పిలుస్తూనే ఉంటారు మనల్ని పేరు పెట్టి. కానీ మనము ఆ యొక్క పిలుపును అందుకోలేకపోతున్నాం. అందుకే మనం ప్రభువుని చూడలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ప్రభువుని చూస్తామో, మరియా మగ్దలేనమ్మ ప్రభువుని దర్శించింది. ఆమె అదే అంటున్నారు, నేను ప్రభువును చూశానన్న వాక్కు అపోస్తులకి, ప్రపంచం అంతటికీ ఆమె అందజేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత, ప్రభువుని మనం ఏ విధంగా చూస్తున్నాం, ప్రభువుని ఏ విధంగా మనం కనుగొంటున్నాం. ఆయన దివ్య సంస్కారాల్లో అన్ని విధాలుగా మన చుట్టూ ఆయన ఉంటున్నారు, కానీ మనం కనుక్కుంటున్నామా అని ఒక ప్రశ్న. ఇది ఈరోజు ఇంకొక ముఖ్య ఉద్దేశం. మన ప్రియతమ మిత్రానులు హిస్ గ్రేస్ ఆర్చ్ బిషప్ ప్రకాష్ ఆయన చనిపోయి ఈ రోజుతో 45 రోజులు, 45 days. అయితే ఈరోజు ఆయన కడప పీఠాధిపతులుగా మొదటిసారిగా ఆయన ఎన్నుకోబడ్డారు. ఆయన ఎపిస్కోపల్ కాన్సక్రేషన్ డే. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన గురించి మనకు తెలుసు. ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లు ఆయన ప్రార్థనా జీవితం, ఏ పని చేసినా ఆయన ప్రార్థన చేసేవారు. తర్వాత ఆయన వెరీ ఫ్రీ టు అప్రోచ్. అక్కడ జాడికి వచ్చినప్పుడు he never showed that he was in a power. ఒక పెద్ద అధికారంలో నేనున్నాను అని ఎప్పుడూ, నేనైతే నాకు ఆయనతో చాలా తక్కువ అనుభవం. మేబీ హార్డ్లీ ఫ్యూ డేస్ ఐ వాజ్ విత్ బిషప్. అయితే ఆయన జూబ్లీకి నేను పర్సనల్గా ఏమీ ఇక్కడికి వచ్చి పిలవలేదు. జస్ట్ ఒక ఫోన్ ద్వారా, తండ్రి గారు ఇలా జాడి జూబ్లీ చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి అన్నప్పుడు ష్యూర్ నేను వస్తానని ఒక ఫ్రెండ్గా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి. తర్వాత ఆయన అక్కడ తిరిగేటప్పుడు కూడా పెద్దగా
ఆయన చూపించుకోడు. ఎవ్వరు వచ్చినా, రోడ్డు పైన వచ్చి మాట్లాడినా, పలకరించినా ఆయన అక్కడ నిల్చొని మాట్లాడే ఒక సున్నితమైనటువంటి ఒక వ్యక్తి, ఒక సింపుల్ మ్యాన్. ఆయన గురించి మాట్లాడాలంటే వన్ వర్డ్, ఈజ్ అ జస్ట్ సింపుల్ మ్యాన్. ఆయన ఎక్కువగా ఆ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కోసము ఆయన పోరాడలేదు, ఆయన చూపించుకోలేదు. చాలా తక్కువ, చిన్న స్వభావము, డౌన్ టు ఎర్త్ మ్యాన్ అని అంటారు. కాబట్టి అంత గొప్ప వ్యక్తిని మనము కోల్పోయి ఉన్నాము ప్రియదేవుని బిడ్డలారా. కానీ ఆయన మనకిచ్చే సందేశం, ఆయన చేసిన ప్రతి పనిలో ప్రభువుని యొక్క ప్రార్థన చేస్తూ, ఒక కాపరిగా తన ప్రజలను నడిపిస్తూ, తన కుటుంబానికి ప్రేమను పంచుతూ, తన సొంత ఊరు జాడి అందరూ, క్రైస్తవులే కాదు, హిందువులు, ముస్లింలు అందరూ కూడా ఆయనని ప్రేమిస్తారు. ఆయన చనిపోయిన వార్త విని అందరూ కూడా చాలామంది బాధపడి అక్కడ గుడికి వచ్చి ఆ రోజు పూజలో పాలు పంచుకున్నారు. ఆయన మెమోరియల్ రోజు. కేవలం క్రైస్తవులే కాదు, అన్ని మతాలకి సంబంధించినటువంటి వ్యక్తి మన బిషప్ గారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు యందు ఆయన నిద్రించుచున్నారు. ఆయన ఆత్మ నిజముగా నిత్య విశ్రాంతి పొందిందని మనం గట్టిగా విశ్వసించవచ్చు. కాబట్టి ఆయన జీవించిన విధానము అటువంటిది. కాబట్టి ఈ బలి పూజలో పాలు పంచుకునే ముందు మరొకసారి ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, మనందరికీ కూడా ఓదార్పు కలగాలని ఈ బలి పూజలో ప్రార్థించుతాం. ఆమేన్. నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును. నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును. నీ పూజకి, నీ సేవకి, నీ పూజకి, నీ సేవకి, నా తనువు, నా మనసు, నా సర్వం అర్పింతును. నాకున్నవన్నీ నీ దానములే, నీకున్నవన్నీ నా కోసమే. వినయముతో, విధేయతతో అర్పింతును. దీవించుము. వినయముతో, విధేయతతో అర్పింతును. దీవించుము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థించుదము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ అపారమైన కరుణ కొరకు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. ఇప్పుడు మరణించిన మీ సేవకుడు, మా పీఠాధిపతి అయిన బిషప్ మల్లవరపు ప్రకాష్ తన జీవిత కాలములో విశ్వాసుల రక్షణార్థము మీ వైభవమునకు ఈ బలిని సమర్పించును. ఇప్పుడు ఈ బలి అతనికి పాప మన్నింపును, నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన
అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా మీకోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందముతో ఏకమై మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములుగా మారునుగాక. అతడు శిలువ శ్రమనకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు ఆయన అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము ఆయన పాత్రాన్ని అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి తన శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థముగా చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణమచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముసుగు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రను చేసినందులకు మీకు వందనములు సమర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, బాలాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. నీవి లోకము నుండి పిలుచుకొనిన విశ్రాంత మల్లవరపు ప్రకాశను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానము నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కార్యక్రమం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము.
వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నిదలుగా మరియు మాతతోనూ, ఆమె విరత భర్త పునీత యేసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మగ్దల మరియమ్మ గారితోనూ, ఆదిని నీకు సేవ చేసే పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పరిశుద్ధ ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులన్నీ మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహ వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను మన్నించేటి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవుల వారి మితలేని సకల మేలుల స్వరూపుల ఎండుటి వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అతిగా ప్రేమించున్నాను స్వామి. మీకు నా పాపం చేత ద్రోహము చేస్తున్నందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా విత్త మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇక నాటికి ఎటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. నాలో నమించేయవా, నాయందు నివసింపవా, నాత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా, నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా. అపురూపాత్మీయమా వేంచేయుమా, నీ
తోడుండగా నీ శక్తి నన్ను నడిపించును, నీ శక్తి నన్ను నడిపించును. నాలో నవించేయవా, నాయందు నివసింపవా, నాత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా. నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా, నీ ప్రేమని పంచు భాగ్యము నాకీయుమా, నీ వార్త బోధించు జ్ఞానము దయచేయుమా. నీ ప్రేమని పంచు భాగ్యము నాకీయుమా, నీ వార్త బోధించు జ్ఞానము దయచేయుమా. నా శత్రువుల కొరకై ప్రార్థించుటకు గాను, నా శత్రువుల కొరకై ప్రార్థించుటకు గాను నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా, నీ ప్రార్థన శక్తితో నన్ను నింపుమా. నాలో నవించేయవా, నాయందు నివసింపవా, నాత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా. నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా. పునీత జ్ఞాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు ఓ చేయండి, మంచి జేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించును గాక. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు పునీత మగ్దల మరియమ్మ పండుగ కొనియాడుతూ ఆ విజ్ఞాపన ప్రార్థనల కొరకు ప్రార్థన చేసి ఉన్నాం. అదేవిధంగా స్వర్గీయ మహాఘనత వహించిన మలవరపు తండ్రి గారి కొరకు కూడా ప్రార్థన చేశాం. ఈరోజు పూజ అయిన వెంటనే తండ్రి గారి దగ్గర గురువులందరూ వచ్చి ప్రార్థన చేసి మరలా నివాళులు అర్పిస్తారు. ఈరోజు దివ్య బలి పూజను సమర్పించినటువంటి ఫాదర్ గారు మన తండ్రి గారి స్వస్థలమైనటువంటి జాడి జమ్మలపూడి నుంచి వారు వచ్చారు. విచారణకర్తలు ఫాదర్ విజయ్ జాన్ గారు. మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా తరపున, ఇక్కడ గురువుల తరపున, మీ అందరి తరపున చక్కగా దివ్య బలిపూజను సమర్పించి చక్కని వాక్యాన్ని తండ్రి గారి గురించి చక్కని పలుకులు తెలియజేసినందుకు ఫాదర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చప్పట్లు కొట్టి అభినందిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. మరియు ఈ ప్రత్యేక పూజలో పాలుపంచుకున్నటువంటి గురువులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం.
మరి సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి తండ్రి గారి బంధువర్గం, వారు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో తండ్రి గారి మీద ఉన్నటువంటి మరి కోర్స్ ఆ రక్త బంధుత్వం ఉంటుంది. మరి దానికి మించినటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఔన్నత్యాన్ని బట్టి, ఆ ప్రత్యేక స్థానం బట్టి దేవునికి వందనం తెలియచేయటానికి ఇక్కడికి వచ్చారు. వారందరికీ పేరు పేరున నిండైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు చివరి ప్రార్థన ఆశీర్వాదమైన తర్వాత ముందుకు వచ్చి మరి ప్రత్యేకంగా ఫాదర్ గారు, మరి విజయ్ జాన్ ఫాదర్ గారు ప్రార్థన చేసి నివాళులు అర్పిస్తారు. చివరి ప్రార్థన. మాకు కూడా ఈరోజు ఈ యొక్క పూజను చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్, ద పారిష్ ప్రీస్ట్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ ద డయాసిస్, వారు అడిగిన వెంటనే మాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి మా జాడి తరపున, ప్రజల తరపున ఫాదర్ గారు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్. And we also thank Reverend Father Jay Prakash, the Procurator of the Diocese. వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు మా కోసం అక్కడ బిషప్ హౌస్లో మేము ఉండడానికి కోసం రూమ్స్ అండ్ ఫుడ్ అరేంజ్ చేశారు. తర్వాత ఫాదర్ సెక్రటరీ ఫాదర్ తేజ అండ్ ఆల్ అదర్ ఫాదర్స్కి కూడా మా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్స్. థ్యాంక్ యూ. ప్రార్థించదము. ఓ ప్రభువా, దయాపూరితమైన మీ కృపతో మీ సేవకుడును మా పీఠాధిపతి అయిన ఆర్చ్బిషప్ ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహింపమని ప్రార్థించుచున్నాము. అతడు క్రీస్తును విశ్వసించి క్రీస్తును గురించి ప్రబోధించెను కావున ఈ బలి ద్వారా అతడు క్రీస్తుతో శాశ్వతముగా ఐక్యమై ఆనందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థించదము. దయగల ప్రభువా, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని పలికిన ప్రభువా, దేవా, ఈరోజు యొక్క 45వ రోజు ఈ యొక్క మెమోరియల్ డే చేస్తుండగా ప్రభువా, బిషప్ గారి గురించి తండ్రి వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. దేవా, మీరు ఆ బిడ్డని ఎన్నుకున్నారు, మీ సేవకు, మీ ప్రజలకు కాపరిగా ఎన్నుకున్నారు. అతడు చేసినటువంటి తన బాధ్యతలన్నిటినీ ప్రభువా అతడు ప్రేమతో స్వీకరించి చివరి వరకు నీ ప్రియ బిడ్డగా ఆ బిడ్డ జీవించి ఉన్నాడు. కాబట్టి ప్రభువా, అతడు చేసిన పొరపాట్లు ఏదైనా ఉన్నట్లయితే దానిని నీ దయతో నీ కరుణతో క్షమించి ఆ బిడ్డకు నిత్య నివాసనములో మీ యొక్క స్థానము దయచేయమని ప్రార్థించుచున్నాము. ప్రభు, ఇక్కడ గుమ్మగూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఓదార్చుతో నింపమని, ముఖ్యంగా బిషప్ గారి కుటుంబ సభ్యులని ప్రభువా వాళ్ళని మీ కరుణతో మీ యొక్క
కన్సోలింగ్ పవర్తో వాళ్ళని నింపమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు మందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులన్నీ మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవప్రసాదము చేత చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము స్తోత్ర మహిమ కలుగును గాక. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉందిరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ బిషప్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని మనందరికీ ఓదార్పును దయచేతులు గాక. ఆమేన్. సముద్రయాత్ర చేస్తున్న సియం సంచారి అలలను గాంచి భయమీలా. సముద్రయాత్ర చేస్తున్న సియం సంచారి అలలను గాంచి భయమీలా. గాలిని సముద్రాన్ని నడిపే ప్రభు ఉన్నప్పుడు, గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు, సముద్రయాత్ర చేస్తున్న సియం సంచారి అలలను గాంచి భయమీలా. నా స్వంత దేశము ఇది కాదు, ఇక్కడ నేనొక పరదేశిని. నా స్వంత దేశము ఇది కాదు, ఇక్కడ నేనొక పరదేశిని. పరలోకము నా గమ్యమది, నేను నివసించు భవనమది. పరలోకము నా గమ్యమది, నేను నివసించు భవనమది. సముద్రయాత్ర చేస్తున్న సియం సంచారి అలలను గాంచి భయమీలా. సముద్రయాత్ర చేస్తున్న సియం సంచారి అలలను గాంచి భయమీలా. దేవమాతకు సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాను. నా యొక్క భక్తి మీకు చూపించుటకు ఈ దినము నా కండ్లను, చెవులను, నోరును, నా హృదయమును పూర్తిగా మీకు సమర్పించుకొనుచున్నాను. కాబట్టి నన్ను మీకు స్వంతముగా చేసుకొని నన్ను కాపాడును అవతరించండి. యేసు మరియా జోజప్ప, నా హృదయమును, నా ఆత్మను, నా జీవితమును మీకు సమర్పించుకొనుచున్నాను. యేసు మరియా జోజప్ప, నా కడపటి అవస్థలో నాకు సహాయం దయచేయండి. యేసు మరియా జోజప్ప, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణమును విడుచుదునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్ర, మహిమ, గౌరవ నమస్కారములు కలుగునుగాక. స్లే గుర్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్.